వరంగల్లో కాంగ్రెస్ లో వర్గపోరు మరోసారి బయటపడింది. మంత్రి కొండా సురేఖ, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయి. మంత్రి ఎమ్మెల్యే మధ్య భద్రకాళి ఆలయ పాలక మండలి కమిటీ చిచ్చురైపింది. మంత్రి కొండా సురేఖ తనకు సమాచారం ఇవ్వకుండా ఇద్దరు ధర్మకర్తలను నియమిస్తూ జీవో జారీ చేయడంపై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. తాము ఏది చేసినా నడుస్తుందని మంత్రి అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో మంత్రి పెత్తనం ఏంటని నాయని మండిపడ్డారు. మంత్రి కొండా సురేఖ తీరుపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశానని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. ఓకే, ఎక్కువ దాన్ని ఆసరగా తీసుకొని మేము ఏది చేసినా నడుస్తుంది అనుకొని ఒక పెద్ద మనిషి వ్యవహారం చేసినప్పుడు మంత్రివర్యులు 4 నియోజకవర్గాలని సమన్వయపరుచుకుంటూ వాళ్ళ మంచి చెడ్లు చూసుకుంటూ పోవాల్సిన వాళ్ళే ఇతర నియోజకవర్గాలలో ఆ శాఖకు నేను మంత్రిని కదా అంటే నీకు 100 ఉంటాయి గుళ్ళు. మా కాన్స్టిట్యున్సీ మాకు ఉండేది 1-2 కదా. వాటిల్లో కమిటీలన్నీ మీరు వేసుకున్నాక నేను ఎమ్మెల్యేకి ఎందుకు ఇక్కడ నాకు చెప్పకుండా వేసినాక మీరు ఎందుకు నేను ఎందుకు ఇక్కడ? మీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరం ఉంటుందో నా ఇంటికి కూడా మీ ఇల్లు అంతే దూరం ఉంటుంది. నేను అధిష్టానానికి కంప్లైంట్ చేసినా అది మంచి పద్ధతి కాదు. ఆ పద్ధతి మార్చుకోండి. మీరు ఇదే విధంగా కనుక పోయేది ఉంటే రేపు పొద్దుటికెళ్ళి నేను కూడా మరి అదే అధిష్టానం కూడా చెప్పదలుచుకున్నా. నేను కూడా ఇలాంటి ప్రతిరోజు ప్రతి నెలకు 2 నెలలకు ఇదే కార్యక్రమాలు ఇట్లా పనులు చేసుకుంటూ పోతుంటే చూసుకుంటూ ఓపిక పట్టేంత ఇదిగా లేదు. అది తప్పు పద్ధతి. అది మేము పోతున్నాం కదా అని చెప్పి మీరు ఇట్టి నిర్లక్ష్యం చేసుకుంటూ పోతే భారీ నష్టం జరుగుతుంది పార్టీకి. ఇక్కడ కార్యకర్తలు నమ్ముకున్న వాళ్ళకి ఇది చేసుకోకుండా ఎవరెవరిలో మీ ఇష్టం వచ్చిన వాళ్ళకు నా గుళ్ళ మీ పెత్తనం ఏంటి? నా కాన్స్టిట్యున్సీలా నాకు కాన్స్టిట్యున్సీలో గడి ఉంటుంది, మీ గుడి ఉంటుంది. మీ కాన్స్టిట్యున్సీలో 7 పెట్టుకొని నా కాన్స్టిట్యున్సీగా ఇది ఇచ్చుకుంటూ పోతుంది ఏమన్న పద్ధతి? అది మాకు. వరంగల్ కాంగ్రెస్ లో వర్గపోరు మరోసారి బయటపడింది. మంత్రి కొండా సురేఖ, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయి. మంత్రి ఎమ్మెల్యే మధ్య భద్రకాళి ఆలయ పాలక మండలి కమిటీ చిచ్చురేపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్. నవీన్, వరంగల్ కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మధ్య భద్రకాళి ఆలయ పాలక మండలి కమిటీ చిచ్చురేపిందని మనం చెప్పవచ్చు. పాలక మండలికి సంబంధించి 2 ధర్మకర్తలను నియమిస్తూ దేవాదాయ శాఖ శాఖ ముఖ్య కార్యదర్శి 373 జీవోను నిన్న విడుదల చేశారు. దీంతో ఆ 2 ధర్మకర్తలు మంత్రి కొండా సురేఖ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. అయితే తన నియోజకవర్గంలో తన ప్రమేయం లేకుండా, కనీసం చెప్పకుండా మంత్రి కొండా సురేఖ ఏకపక్షంగా వ్యవహరించారని నాయని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. తన నియోజకవర్గంలో మంత్రి పెత్తనం ఏంటని కూడా ఆయన సూటిగా విమర్శలు చేశారు. తర్వాత తను కూడా మంత్రి ఇలా చేస్తే తను కూడా అలాంటి పనులే చేయాల్సి వస్తుంది, అంటే తను పరోక్షంగా మంత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంజీఎం గానీ ఇలాంటి వాటిల్లో కూడా తను అడుగు పెడతాననే మాట చెప్పారు. దీంతో ఈ ఇన్నాళ్ళు కొంత సమసిపోయినటువంటి వర్గ విభేదాలు మరోసారి రేగాయని చెప్పాలి. ఎందుకంటే గతంలో మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి మధ్య ఇటు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అయితే, మరో ఎమ్మెల్యేలు ఇటు రేవూరు ప్రకాష్ రెడ్డి, తర్వాత కేఆర్ నాగరాజు, తర్వాత ఎమ్మెల్సీ బసవరాజ్ సరే, వీళ్ళంతా కూడా మంత్రి కొండా సురేఖ భర్త చేసినటువంటి వ్యాఖ్యలపైన అధిష్టానం వరకు పోయి ఫిర్యాదు చేశారు. 2 వర్గాలు కూడా పరస్పరం ఫిర్యాదు చేసుకున్న తర్వాత 2 పక్షాల నుంచి వివరణ తీసుకుని ఆ వివాదం కొంత సమసిపోయింది. ఈ మధ్యన కాంగ్రెస్ చేసినటువంటి జనహిత పాదయాత్రలో కూడా 2 వర్గాలు కలిసిపోయాయి. ఒకరిని ఒకరు వేదిక మీద పలకరించుకున్నటువంటి సందర్భం ఉంది. కానీ ఇప్పుడు మరోసారి మంత్రి కొండా సురేఖ 2 భద్రకాళి ఆలయానికి సంబంధించి 2 ధర్మకర్తలను నియమించడంతో దానికి నాయని రాజేందర్ రెడ్డి దాన్ని తప్పుపట్టారు. కనీసం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేను తాను తన ప్రమేయం లేకుండా 2 ధర్మకర్తలను నియమించడం ఏంటి, ఇది పార్టీకి సంబంధించినటువంటి గందరగోళానికి దారితీస్తుంది, కార్యకర్తల మధ్య కూడా గందరగోళానికి దారితీస్తుంది, ఇది పార్టీకి నష్టాన్ని చేకూరుతుందని ఆయన విమర్శ చేశారు. దీనిపైన పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ కు ఆయన ఫోన్ ద్వారా ఫిర్యాదు కూడా చేశారు. దీనిపైన ఖచ్చితంగా చర్య తీసుకునే వరకు తాను ముందుకెళ్తానని నాయని రాజేందర్ రెడ్డి చెప్తున్నారు. నవీన్. థ్యాంక్ యూ నవీన్.